ఏమండో ఒక మనిషి అయినా ఒక వస్తువైనా మూలపడిపోయారు కదా అని చిన్న చూపు చూడకూడదండి. ఏమో ఎప్పుడు ఎవరు అవసరం ఎలా వస్తుందో తెలియదు కదా. ఇప్పుడు ఇంత పెద్ద డైలాగ్ ఎందుకు వదిలాను అంటే మీ చివరిలో చూస్తే మీకే తెలుస్తుంది. ఇప్పుడైతే అట్లు వేసేద్దాం రండి. అదేనండి ఉల్లి దోశ, ఉప్మా దోశ, చిల్లీ దోశ, పన్నీర్ దోశ, కారం దోశ, ఇలాంటి దోశల్లో దోశ లాంటిది, కానీ దోశ కాదు అట్టండి. ఏమీ లేదండి, మనకు పల్చగా నున్నగా రావాలంటే 2 కప్పులు బియ్యం 2 కప్పులు పప్పు వేసుకుంటారు. ఇలాగ మనకి దలసరిగా గట్టిగా అట్లా రావాలంటే కనుక 4 కప్పులు బియ్యం 1 కప్పు పప్పు వేసుకుంటే సరిపోద్ది. అసలు మ్యాటర్కి వచ్చేస్తే 6 నెలలు బట్టి అట్లు పెనం పని చేయక మూలెట్టేసానండి. అసలు అట్లే రావట్లేదని చెప్పి దాని మీద చిరాకు వచ్చి దాన్ని అయితే పక్కన పెట్టేసి నేనైతే రోజు ఇడ్లీలు తిని ఇడ్లీల మీద చిరాకు వచ్చి అట్లు పెనం తీసి అది పామితే ఇవాళ అట్లయితే నున్నగా బాగా వచ్చినాయండి. చూసారా, అందుకే దేన్ని కూడా ఈజీగా పక్కన పాడేయకూడదు.